హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్. ఇవాల్టి మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఘాటు తక్కువ, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 బౌల్స్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక పెద్ద గంజు పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఓల్ గరం మసాలా అంటే లవంగ, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, బగారాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇందులో మీకు నచ్చితే బీన్స్ అయినా, పొటాటోస్ అయినా, లేకుంటే బీట్రూట్ అయినా ఇవి కూడా వేసుకోవచ్చు. నేను సింపుల్ అండ్ ఈజీ బగారా రైస్ని చూపించబోతున్నాను కాబట్టి ఇవి సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకోండి, కొంచెం కొత్తిమీర, టేస్ట్ టు సాల్ట్ వేసుకోండి. వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకొని కొంచెం ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 బౌల్స్ వాటర్ పోసుకోండి. మనకు 2 బౌల్స్ రైస్కు 3 బౌల్స్ కరెక్ట్గా సరిపోతుంది. మనం ఏదైనా గ్లాస్ కొలతైనా, బౌల్ కొలతైనా, కప్పు కొలతైనా ఒక కప్పుకు 1.5 కంపల్సరిగా తీసుకోండి. ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పాత బియ్యం అనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. ఎసరు వచ్చే వరకు చూసుకొని, ఎసరు వచ్చిన తర్వాత మనం నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేసుకోండి. మనకు బాస్మతి రైస్ అయినా పర్లేదు, మామూలుగా మనము రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. ఇలా ఉడికి కొంచెం దగ్గరికి రాగానే మంటను తక్కువ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా చివరిగా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా పుదీనా కూడా తరిగి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చివరగా కొన్ని పాలు తీసుకొని అందులో పసుపు వేసుకొని లైట్గా చుట్టూ చల్లుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫుడ్ కలర్ కోసం అంతే. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చివరగా కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి. నేను మాత్రం వేయలేదు. ఒకవేళ మీకు నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా బగారా రైస్ రెడీ చేసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.